హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈ రోజు అయితే మీ అందరితో పాటు సండే రోజు వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నా. సో ఇక్కడైతే ఇంకా డైరెక్ట్ నేను వంట చేసే దగ్గర నుంచే వీడియో అనేది ఇంకా స్టార్ట్ చేసేసాను అనమాట. ఈ రోజు అయితే మా వారు ఎందుకో బోటి తినాలనిపిస్తోంది అనేసి అన్నారు. సరే, ఇంకా వాళ్ళు అడిగితే నేను ఎందుకు కాదంటానండి, ఇంకా చేసి పెడదామని చెప్పేసి ఇంకా బోటి అలాగే చికెన్ అవి తీసుకొచ్చారు. చికెన్ అయితే ఇంకా చిన్నమ్మాయి తింది కదా, ఇంకా పెద్దమ్మాయి కూడా బోటి ఇవి ఒకసారి తింటుంది, మరీ ఎక్కువ అయితే తిందు. అందుకోసం అని చెప్పేసి ఇంకా వాళ్ళకి చికెన్ తెప్పించేసాను. ఇంకా తర్వాత ఇక్కడ బోటి తెప్పించాను. సో ఇంకా మా వారైతే చక్కగా ఇంకా వేడి నీళ్ళలో అయితే క్లీన్ చేసేస్తూ ఉన్నారు. బోటీ క్లీనింగ్ అనేది ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. ఇది చాలా తలనొప్పి అనమాట. నీట్గా క్లీన్ చేసేసుకున్నాము. ఈ పైన ఉన్న బ్లాక్ అంతా కూడా తీసేసి నీట్గా క్లీన్ చేసుకుంటే తినేటప్పుడు కూడా మనకి అంటే ఇది తింటే కూడా కడుపు నొప్పి లాంటివి రాకుండా ఉంటుంది. అలా కాకుండా అలానే కట్ చేసేసి ఇంకా తినేసామనుకోండి, ఆ చెత్తా చెదారం అంతా కడుపులోకి వెళ్ళిందంటే ఇంకా మళ్ళీ కడుపు నొప్పి రావడం అలా అవుతుంది అనమాట, మోషన్స్ అవ్వడం అట్లా. కాబట్టి ఇలాంటివి కొన్ని తింటే హెల్త్కి మంచిదే. కాకపోతే క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి పెద్దగా తినరనమాట చాలా వరకు. బట్ ఇట్లా మా వారైతే నీట్గా క్లీన్ చేసేస్తారు. ఫస్ట్ అయితే వేడి నీళ్ళు పెట్టేసుకొని ఆ వేడి నీళ్ళలో ఆ బోటీని అంతా కూడా వేసేస్తారు. ఆ సెట్ మొత్తం వేసేసి ఇంకా నీట్గా క్లీన్ చేసేసి పైన ఉన్న బ్లాక్నెస్ అంతా కూడా చాక్ తోటి రిమూవ్ చేసేసి ఆ తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేస్తారు. ఇంకా దీన్ని అయితే ఒక 4-5 టైమ్స్ అయితే నీట్గా కడిగేసుకోవాలి. కొంచెం ఉప్పు కూడా వేసుకొని బాగా క్లీన్ చేసేసి కడిగేసాను అనమాట. చూసారు కదా, సో ఆ బ్లాక్గా ఉన్నది కాస్త ఇట్లా తెల్లగా చేసేసి నీట్గా క్లీన్ చేసేసారు మా వారైతే. ఇలా ఓపిక్గా చేస్తారనమాట. ఎప్పుడైనా కావాలి అనుకుంటే మంత్లో ఒక 1 or 2 టైమ్స్ తెచ్చుకొని తింటూ ఉంటాము. ఇంకా అలాగైతే ఇంకా నేను క్లీన్ చేస్తూ ఉంటే మా వారు ఇంకా నువ్వు చేసిన చాలే పక్కకు రా అని చెప్పేసి ఇంకా మా వారైతే నీట్గా 2 చేతులు వేసి దాన్ని నీట్గా పిసికి పిసికి కడిగి క్లీన్ చేసి ఇచ్చారనమాట. సో ఇంకా అలా క్లీన్ చేసేసిన తర్వాత ఇట్లా ఒక దుంకల గిన్నె ఉంటుంది కదా, అందులోకి అయితే వేసేసి ఇంకా నీళ్ళంతా కూడా వడగట్టేశారు. ఇంకా ఆ లోపల అయితే నేను ఇంకా రెడీ చేసేసుకొని మసాలా అంతా కూడా ఇంకా ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తున్నాను. సో నేను బోటి కూర అనేది 2 టైప్స్ ఆఫ్ వెరైటీస్గా చేస్తానమాట. ఫస్ట్ ఇంతకుముందు చేసి చూపించాను నార్మల్గా మసాలాతోటి, ఇప్పుడు ఈ ప్రాసెస్ చూపిస్తున్నా. సో ముందుగా అయితే నేను ఇప్పుడు కుక్కర్లో చేస్తున్నా. మటన్ కానీ బోటీ కానీ కుక్కర్లో చేసుకుంటే మెత్తగా ఉడుకుతుంది, తినడానికి కూడా బోటీ మెత్తగా ఉంటేనే బాగుంటుంది అనమాట. సో కాబట్టి నేను కుక్కర్లో పెట్టుకుంటాను. ఫస్ట్ అయితే ఇంకా ఆయిల్ తగినంత వేసేసుకొని ఆ తర్వాత జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు కూడా వేసేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ అయితే వేసేసుకున్నాను. సో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడైతే మనం ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా ఈ రెండింటిని కూడా వేసుకోవాలన్నమాట. ఇంకా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. ఆ తర్వాత మళ్ళీ మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న బోటీ ఉంది కదా, అదైతే వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. వన్స్ ఎవరైనా కొత్తగా ట్రై చేసే లేదా ఫస్ట్ టైం తినే వాళ్ళు ఉంటే, ఆల్మోస్ట్ అందరూ తింటారులేండి, బట్ ఎవరైనా తినని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. ఇది ఫ్రై చేసుకున్నా చాలా బాగుంటుంది బోటీ అనేది, ఇట్లా కర్రీ చేసుకున్నా బాగుంటుంది. బట్ మేమైతే ఎక్కువగా ఫ్రై కంటే కూడా ఇట్లా కర్రీనే చేసుకుంటాము. ఒక 2 పూటలుగా తినొచ్చు, ఎందుకంటే కాస్ట్ కూడా ఎక్కువే ఉంటాయి కదా ఇవి. సో కాబట్టి తెచ్చుకుంటే ఒక 2 పూటలు తినొచ్చని, అదే ఫ్రై చేసుకుంటే ఒక పూటకే సరిపోతుంది కదా అని చెప్పేసి అలా చేసేస్తూ ఉంటాము. సో ఈసారి ఎప్పుడైనా బోటీ ఫ్రై చేసినప్పుడు నేను మీకు రెసిపీ షేర్ చేస్తానులేండి. సో ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న బోటీని కూడా నీట్గా వేసేసుకొని ఇంకా మసాలాలోకి అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి, ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే. అండ్ ఇంకా నెక్స్ట్ అయితే కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా వేసుకోవాలి. నేను పెద్ద టొమాటోలు అయితే ఒక 2 తీసుకున్నాను, అంటే మీడియం సైజువి. మామూలుగా ఇంకొక ప్రాసెస్లో కూడా చేస్తాను. ఎర్రగడ్డలు, తెల్లగడ్డ, అల్లము, టొమాటో, కొత్తిమీర ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకొని ఆ పేస్ట్ నేను ఇట్లా బోటీలో వేసి మిక్స్ చేసుకుంటాను. అలా కాకుండా ఈరోజు ఈ స్టైల్లో చూపిద్దాము, ఇది కూడా రైస్లోకి చాలా బాగుంటుందని చెప్పేసి ఇంక ఇప్పుడైతే చూపిస్తున్నా ఇలా. సో ఎప్పుడు ఒకటే కాకుండా రెసిపీ అనేది డిఫరెంట్గా షేర్ చేద్దామని చెప్పేసి. అండ్ మా వారికైతే దీనికంటే కూడా నార్మల్గా నేను అన్నీ మిక్సీ పట్టేసి చేసేది చాలా ఇష్టం అనమాట. బట్ నేను ఈ స్టైల్లో చేయాలనిపించి ఇంక ఈరోజు ఇలా చేస్తున్నా. సో ఇంకా టొమాటో కూడా వేసేసిన తర్వాత ఇంకా పసుపు కూడా వేసేసాను. పసుపు కూడా వేసేసుకొని ఇంకా కల్లుప్పు కూడా వేసుకొని ఇంకా ఆ తర్వాత అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత చూద్దాము. ఇదిగోండి, ఇలా అయితే మనకి వాటర్ అనేది బాగా ఇంకుతుంది. సో ఆ వాటర్ అంతా వచ్చిన తర్వాత ఇలా మగ్గుతూ ఉన్నప్పుడు ఇందులోకి ధనియాల పొడి, కారం పొడి తగినంత అయితే వేసుకోవాలి. మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి నేను ఒక 1.5 స్పూన్ అయితే కారం వేసుకున్నా అండ్ 1.5 స్పూన్ ధనియాల పొడి వేసుకున్నా. మాకు మధ్యాహ్నంకి నైట్కి సరిపోతుందని చెప్పేసి ఇంక ఇప్పుడు ధనియాల పొడి,
కారం పొడి వేసుకున్న తర్వాత దాంతోపాటే మటన్ మసాలా కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం బోటీ చేస్తున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ మటన్ మసాలా ఫ్లేవర్ అనేది వేసుకుంటే బాగుంటుంది. సో ఇంకా అది కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. వాటర్ వేయకుండానే ఇలా సరిపోతుంది అనుకుంటే మీరు కుక్కర్లో మూత పెట్టేసి ఒక 6 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. గట్టిగా అంటే గ్రేవీ టైప్లో కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం పల్చగా పెట్టుకుందాం అనుకుంటే ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేశాను. ఒక 6-7 విజిల్ అయితే పెట్టుకున్నాను. చాలా మెత్తగా ఉడికిపోయిందనమాట బోటీ అయితే. ఇక్కడ చూసారు కదా, చాలా ఎమ్మీగా ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఆయిల్ అయితే కొంచెం ఎక్కువైంది, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మటన్కి కానీ బోటీకి కానీ ఇలాంటి వాటికి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా యూజ్ చేసామంటే టేస్ట్ బాగుంటుంది, అందుకే వేసాను. బట్ మాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది. మా వారికి కూడా కొత్తగా అనిపించింది, టేస్ట్ అయితే బాగా అనిపించింది అనమాట. ఇష్టంగా తిన్నారు. సో చూసారు కదండి పొటేల్ బోటీ కర్రీ ఎంత మంచిగా ఉందో. టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట. మీకు ఎవరికైనా ఈ ప్రాసెస్ నచ్చితే మీరు ట్రై చేయండి. ఓకేనా, ఇంకా వంట అయితే అయిపోయింది, తినేసాము. తినేసిన తర్వాత ఇంకా రెస్ట్ తీసుకున్నాము. హాయ్ ఫ్రెండ్స్, సో అందరికీ హ్యాపీ ఈవినింగ్. ఈరోజు హ్యాపీ సండే. సో వంట అయ్యింది, తిన్నాము. ఇంకా తినేసిన తర్వాత అమ్మ వాళ్ళకి కూడా ఇచ్చి పంపించాను. బోటీ అవి చేశాను కదా, నాన్నకి ఇష్టం అని చెప్పేసి బోటీ చికెన్ 2 ఇచ్చి పంపించేశాను. సో ఇప్పుడైతే మేము టౌన్లోకి వెళ్తున్నాం. ఒక 1 వీక్ స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి మా అమ్మాయి షూస్ కావాలని సతాయిస్తుంది. వెళ్ళడానికి ఆయన టైం లేక ఉండిపోతున్నాం అనమాట. సో ఇంక ఇప్పుడైతే వెళ్తున్నాం అండ్ వెళ్ళేసి షూస్ అయితే కొనుక్కొని వస్తాము. అండ్ ఈరోజు సండే కదా, మీరంతా ఏం స్పెషల్ చేశారో కామెంట్స్ షేర్ చేయండి. అండ్ నేనైతే చికెన్ కర్రీ, బోటీ కర్రీ, రైస్ అయితే చేశాను. మీదలేమమ్మా వెయ్యి. సో మేమైతే మా వారి పాప నిద్రపోతున్నారు పడుకొని, బలవంతంగా టార్చర్ చేసి మరీ లేపి పిలుచుకెళ్తున్నాం. మా అమ్మాయి 100 సార్లు లేపింది, నేను ఒక 100 సార్లు లేపి ఇలా కొట్టుకున్నారనమాట. ప్రశాంతంగా నిద్ర కూడా పోనీరని చెప్పేసి. సో అలా అయితే వెళ్తున్నాం అనమాట. అండ్ వెళ్ళేసి షూస్ కొనుక్కొని కుదిరితే ఇంకేమైనా స్నాక్స్ కూడా దెబ్బ తినేసి అంటే తీసుకొచ్చేస్తానులేండి. మళ్ళీ పెద్దమ్మ ఎక్కడైనా డౌట్ రావచ్చు. అమ్మ వాళ్ళ దగ్గర మధ్యాహ్నం తీసుకెళ్లారు కదా చికెన్ బోటీ, సో అక్కడే ఉందన్నమాట. ఈవినింగ్ రాహుకాలం తర్వాత 6కి వస్తుంది. సో ఒకవేళ షూస్ కొనుక్కొని మేము కూడా అలానే వెళ్ళేసి మా అమ్మాయిని తీసుకొని వచ్చేస్తామన్నమాట అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి. ఓకేనా, చూస్తారండి. ఒకవేళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నేను వీడియో షూట్ చేస్తాను. ఓకేనా, సో చూడండి కింద పప్పి ఉంది, దాంతో ఆడుకుంటుంది. ఓకేనా, ఏ రావే వెళ్దాము. చెప్పులు కుక్కుండు ఇప్పుడు ఇంకా ఆ తర్వాత ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ అయితే ఇంకా కాసేపు పడుకొని లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాము, స్నానాలు చేసేసుకొని ఇంకా టౌన్లోకి అయితే వెళ్తున్నాం చెప్పాను కదా. ఇంకా మా అమ్మాయికి షూస్ అవి కొనుక్కొని ఆ తర్వాత మేము అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. పెద్దమ్మాయి అయితే మధ్యాహ్నం వచ్చిందనమాట. చెప్పాను కదా మీకు నేను మాట్లాడేటప్పుడు అమ్మ వాళ్ళకి బోటీ చికెన్ ఇచ్చి పంపించానని. అప్పుడు తను తీసుకొని అప్పుడు వచ్చిందనమాట. కుండలు చేసే దగ్గరకు మా వారైతే వదిలేసి వచ్చారు. ఇంకా అక్కడ నుంచి ఇంటికి వచ్చేసారనమాట. దగ్గరే నడుచుకొని వచ్చేయచ్చు, వాకబుల్ డిస్టెన్స్. ఇంకా మేమైతే ఇంకా స్లిప్పర్స్ షూస్ కొనుక్కున్నాం పాపకి. ఆ వ్లాగ్ అంతా కూడా మా అమ్మాయి ఛానల్లో వస్తుంది, ప్రియాస్ క్యూట్ వరల్డ్ ఛానల్లో వస్తుంది అనమాట. సో ఇంకా నేనైతే ఇంకా అమ్మ వాళ్ళ కోసం అని చెప్పేసి ఇంకా కూల్ కేకు, ఇంకా ఖాళీగా రామ్ కదా, వస్తే ఏదో ఒకటి తీసుకొని వస్తాం కాబట్టి ఇంకా కూల్ కేకు, ఆ తర్వాత ఇంకొక స్వీట్ కేక్ టైప్లో ఉంటుంది, అవైతే తీసుకొని వచ్చాము. ఇంకా నేను వచ్చేసరికి అమ్మ వాళ్ళంతా పడుకొని ఉన్నారనమాట. పాపం పగలంతా కుండలు చేసి బాగా అలసిపోతారండి, బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది, మోకాలు నొప్పులు వచ్చేస్తాయి. కాబట్టి ఇంకా అలా వచ్చి రెస్ట్ తీసుకుంటున్నారు. ఇంక మేము రాగానే లేచారనమాట. మళ్ళీ మీరు అంటారేమో పాపం వాళ్ళకి అంత నొప్పులు ఉన్నప్పుడు ఎందుకు పనికి పంపిస్తున్నారని చెప్పేసి. మేమేం పంపించట్లేదండి, వాళ్ళిద్దరూ కూర్చొని ఉన్నా మేము వాళ్ళకి ఫుడ్ పెట్టి పోషించేంత స్తోమత దేవుడు మాకు ఇచ్చాడు. మాకు మా అమ్మ నాన్న ఏం భారం అయిపోలేదు. కాకపోతే వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం వెళ్తున్నారనేసి ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను కదా నేను. సో మా అమ్మ మా నాన్న మాకు ఓపిక ఉన్నంత వరకు మేము కష్టపడుకుంటాము, ఎవరిపైన ఆధారపడము. దేవుడు మాకు ఓపిక ఇచ్చిన రోజులు మేము కష్టపడి ఆ తర్వాత మా వల్ల కానప్పుడు మీ పైన ఆధారపడదాం, అప్పుడు మీరే చూసుకోవాలి, మీరు కాకుండా మాకు ఇంకెవరు ఉన్నారు అని చెప్పేసి మా వారికి చెప్పి మా అమ్మ వాదిచ్చిందనమాట. మా వారు అరిచారు, ఎక్కడ వెళ్ళొద్దండి ఉండిపోండి అంటే ఇంకా అమ్మ వాళ్ళు అలా అన్నారనమాట. సో ఇంకా వాళ్ళ ఇష్టం ఎందుకు కాదనాలి, వాళ్ళకి ఓపికన్నంత వరకు వెళ్ళని, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే మేము ఉన్నాం కదా చూసుకోవడానికి అనే ఒక ధైర్యము. సో ఇంకా తెచ్చిన కేక్ అవన్నీ కూడా పెట్టించాను. ఇంకా అందరం తిన్నాము. తినేసిన తర్వాత ఇట్లా చెట్ల దగ్గరకు వచ్చాము. ఇంకా చెట్ల దగ్గర వచ్చి నీళ్లు లేవన్నమాట మెయిన్గా అమ్మ వాళ్ళకి. అంటే కొంతమంది హౌసెస్కే వాటర్ వస్తున్నాయి, కొంచెం డౌన్ ఉన్న వాళ్ళకి
పెద్ద పెద్ద పైపులు వేసుకున్న వాళ్ళకే వీధిలో నార్మల్ వాటర్ వస్తాయి కదా వీధి కొలాయిల్లో, అవి వస్తున్నాయి. బట్ మా అమ్మ వాళ్ళకి పూర్తిగా నీళ్ళే రావట్లేదు. ఎవరికి చెప్పినా పట్టించుకోవట్లేదు అనమాట. అవి చెప్పి అమ్మ బాధపడుతూ ఉండేది నాకు ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు. నీళ్ళు రాలేదని చెప్పి ఎవరికి చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. కొంతమంది ఇండ్లకే వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు అని చెప్పేసి ఇబ్బంది పడుతూ ఉండింది. సో ఇంతకుముందు గంగమ్మ జాతర అప్పుడు మేము ఒక హాఫ్ ట్యాంక్ అయితే ట్యాంక్ ఫుల్ చేయించామన్నమాట. ఇంకా అదే చెప్తున్నా, ఊరికే ఎందుకు మీరు ఇబ్బంది పడతారు, మీరు పనికి వెళ్ళిపోతారు, ఆ నీళ్ళు వచ్చినప్పుడు మీరు ఉండరు కదా, ఇంకా ఒక హాఫ్ ట్యాంక్ తోలిచ్చేస్తాను, ట్యాంక్ అంతా కడిగిచ్చేయండి అని చెప్పేసి ఇంక అక్కడ మాట్లాడుతూ ఉంటే, ఇంతకుముందు ఎప్పుడో పాము వచ్చేసిందంట. పెద్ద పాములంతా తిరుగుతూ ఉండేవిలేండి. నాకు పెళ్లి కాకముందు అయితే ఒక పెద్ద వేప చెట్టు ఉండేది. సో ఆ వేప చెట్టు నుంచి పాములు రాలి కింద పడేవన్నమాట. చిన్న చిన్న పిల్లలు ఉంటాయి కదా, వాన పాములు, కట్ల పాములు అని చెప్పేసి అలాంటివి రాలి పడేటవన్నమాట ఇంటి దగ్గర. చాలా భయపడే వాళ్ళము. కొత్తలో అయితే మళ్ళీ అలవాటు అయిపోయింది. మేమైతే నిద్ర కూడా పోయేవాళ్ళం కాదండి అప్పట్లో అట్లా పాములు రాలి పడుతుంటే గాలికి వానకి పడిపోయేవన్నమాట. అప్పట్లో వేరే విపరీతమైన వర్షాలు. సో అలాంటి టైంలో ఏంటంటే పెద్ద వేప చెట్ల నుంచి పడేవన్నమాట. మా అమ్మ వాటిని చంపేది, చిన్న చిన్న పిల్లల్ని. మళ్ళీ పెద్ద పాము వచ్చేసింది, వాటి అమ్మ అనుకుంటా అది. మళ్ళీ దాన్ని కూడా చంపించేసాము. అప్పుడు ఇంకా భయం కదా, పిల్లలు ఉంటారు ఎట్లా అని చెప్పి దీంతో అప్పుడు మా అమ్మ వాళ్ళు అలా చేశారు. ఇప్పుడు రీసెంట్గా ఒక పాము గేటు ముందర వచ్చేసిందంట. సో అది చెప్తూ ఉండే, ఇంకా చెట్ల దగ్గర కూడా కొంచెము చెత్త చెదరం ఉంటే తీసేసేయమా, మళ్ళీ అయినా పాములు వచ్చేసానని చెప్పేసి ఇంకా అలా నిల్చొని అందరం మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. ప్లేస్ అయితే దండిగా ఉంది చెట్లు నాటుకోవడానికి వాటికి. కాకపోతే నీళ్ళు ఉండాలి కదా, చెట్లు నాటేసామనుకోండి అనవసరంగా చచ్చిపోతాయి అన్నమాట నీళ్ళు లేకుండా. అందుకోసమని ఆలోచిస్తూ ఉన్నాము. ఇంక ఇక్కడైతే మొగ్గలన్నీ కోసామన్నమాట. ఆల్రెడీ మా పెద్దమ్మాయి కోసి ఇంకా తను నేర్చుకోవాలని చెప్పేసి పువ్వులు అయితే కోసి కట్టిందంట. అక్కడక్కడ కొన్ని వదిలేసి ఉంటే ఇంకా నేను కోసుకొని తలలో పెట్టుకున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా ఫ్రెండ్స్, బిర్యానీ కావాలని చెప్పి వాళ్ళ నాన్నకి మెల్లగా సోపేస్తా ఉంది. పెద్ద కూతురు ఏమడిగినా డాడీ నో అని చెప్పరు ఫ్రెండ్స్. అందుకే వాళ్ళిద్దరు సీక్రెట్స్ మాట్లాడుకుంటున్నారు అక్కడ. ఇంట్లో చేస్తే మాత్రం దిగదు, అదే ఇంట్లో చేస్తే దిగదు ఫ్రెండ్స్. ఈడైతే బిర్యానీ కావాలి డాడీ అటు ఇంట్లో. మనం సినిమాలో నాగేశ్వరరావు, నాగ చైతన్య, అఖిల్ లాగా మనం ఇరా తమ్నైల్ ఫోటో తీసుకుంటాం. ఇంక ఇక్కడైతే మేము ఏదన్నా కావాలంటే అరుస్తారనమాట, ఇంకేం పని లేదా మీకు అని చెప్పేసి. కానీ మా పెద్దమ్మ ఏదైనా అడిగిందంటే మాత్రం అసలు మా వారు ఇంకా అడ్డం కూడా చెప్పరనమాట. అంత ఇష్టము. అంటే ఒక్కొక్కరికి ఉంటారు కదా, అట్లా పెద్ద కూతురు అంటే వాళ్ళ నాన్నకి, చిన్నమ్మాయి అంటే నాకు అన్నట్టు మేము అలా. అంటే ఇద్దరు పిల్లలు మాకు ఒకటే, కాకపోతే కొంచెం ఎక్కువ ఉంటుంది కదా, అలా అనమాట. సో ఇంకా బిర్యానీ కావాలని చెప్పేసి లేని డ్రామాలు ఆడుతోందండి. పొద్దు నుంచి సరిగా ఫుడ్ కూడా తినట్లేదు. మ్యాటర్ ఏమరా అంటే బిర్యానీ తినాలనిపిస్తుంది అని చెప్పేసి. నేనే చేసుంటాను కదా చెప్పుంటే అంటే అలా కాదంట, హోటల్లోనే కావాలంట. సర్లే డబ్బులు ఇచ్చి తెచ్చుకునేదే మీకు బాగుంటుందని చెప్పేసి ఇంక అట్లా మాట్లాడుకొని ఇంకా కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాం, మెమరీస్గా ఉంటాయనేసి. ఇంకా ఇక్కడైతే మన ఇంటి దగ్గర కొన్ని కుండీలు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట మనమున్న హౌస్ దగ్గర. ఇంకా మొన్న చూసేసమ్మ, ఇవి 10 టైం అంటే 10 గంటలకి పూసే 10 రోజెస్ ఫ్లవర్స్ అంటారు కదా, అవన్నమాట ఇవి. వాటిని అయితే గుచ్చి పెట్టేసాయి ఆ కుండీల్లో. ఇవి పువ్వులు బాగా వస్తాయి, షోగా ఉంటాయి, వీడియోస్ కూడా బాగుంటాయి అని చెప్పేసి అమ్మ ఇంకా అవన్నీ తుంచిచ్చింది. వాటిని అయితే ఇంకా కవర్లో వేసుకుంటున్నాను. ఇంక ఇవి తీసుకెళ్ళి ఇంటి దగ్గర నాటాలి. నాటామంటే ఒకవేళ బాగా అర్లుకుంటే మంచిగా పువ్వులు కూడా వస్తాయి, చూడడానికి బాగుంటుంది అనమాట. సో అది. అండ్ ఇంకా ఇవన్నమాట మా పెద్దమ్మాయి కట్టిన పువ్వులు. నిజంగా చాలా బాగా కట్టింది, కాకపోతే మనం కట్టినట్టు కాకుండా కొంచెం ఒక రకంగా ఉంది. కానీ ఇంత మాత్రం ఈ ఏజ్లో నేర్చుకునిందంటే నాకు గ్రేట్ అనిపించింది. సో మా అమ్మాయి పువ్వులు కట్టింది ఎలా ఉందో కమెంట్స్లో షేర్ చేయండి. కనకంబరము, మల్లెపూలు వేసి ఎంత మంచిగా కట్టిందో చూడండి. పిల్లలు ఇలా ఏదైనా నేర్చుకున్నారంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇంకా అలాగే చెట్లలో మందారం పువ్వులు కూడా ఉన్నాయి. ఇంకా రేపు సోమవారానికి పనికి వస్తాయి అని చెప్పేసి ఇంకా మందారం మొగ్గలన్నీ కూడా కోసి అమ్మ కవర్లోకి వేసిచ్చింది. అలాగే ఇంకా నేను మధ్యాహ్నం బోటి కూర, అలాగే చికెన్ ఇవి వేసి పంపించాను కదా, ఇంకా బాక్సులన్నీ కూడాను ఉంటే ఎత్తి పెడుతుంది. సో ఇంకా ఇవన్నీ కూడా ఎత్తి పెట్టుకుంటూ ఇంకా అట్లా సర్దుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంక ఇక్కడ మా నాన్న కూర్చొని ఉన్నారనమాట. నేను స్నాక్స్ తెచ్చాను కదా, సో వాటిని తిన్నారు. ఇంకా తినేసి కూర్చొని ఉన్నారు.
అలా ఇంకా మా అమ్మ, మా నాన్నే కదండీ! నాకింకా ఎన్నున్నా, ఏమొచ్చినా, ఏం లేకపోయినా వాళ్ళిద్దరిని చూసుకుంటూ అలా బ్రతికేస్తే చాలనిపిస్తుంది నాకు. మా అమ్మ, నాన్న హ్యాపీగా ఉంటే చాలండి. ఇంక అంతకు మించి నాకేం అవసరం లేదు. సో, వాళ్ళు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను అని అనిపిస్తుంది నాకు. ఇంకిక్కడైతే కొన్ని క్యారీలు మర్చిపోయాను. సో, వాటిని గుర్తు చేసుకొని మరీ నేను అడుగుతున్నాననమాట. ఎంతైనా అమ్మగారింటికెళ్తే ఆడబిడ్డకి ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఎత్తుకెళ్దామా అని ఉంటది. సో, ఆల్మోస్ట్ మా ఇంట్లో ఉన్న ప్రతి కిచెన్ ఐటెం కూడా మా అమ్మ ఇంటి నుంచి నాకు సారీస్ పంపించిండేటివి అనమాట పెళ్ళప్పుడు. పెళ్ళైన తర్వాత మనకి వరుస పెట్టి సారీస్తారు కదా, ఇంట్లో ఉన్న గిన్నెలు పాత్రలు కొనిస్తారు కదా. సో అట్లా నాకు పెళ్ళి కాకముందే మా అమ్మ మొత్తం సెట్లుగా కొనిపెట్టేసునింది నాకు పెళ్ళి అయితే ఇవ్వాలని చెప్పి. వాటితో పాటు పలంనేరులో కాపురం పెట్టి షిఫ్ట్ అయిన తర్వాత ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ సెకండ్ టైం కూడా నాకు పంపించింది అనమాట. సో అట్లా అక్కడ ఉన్న ప్రతిదీ కూడా అమ్మ కొనిచ్చినవి ఉంటాయి, ఒక 20-30% నేను కొనుక్కోనేటివి ఉంటాయి అనమాట, అంతే. సో అలా ఇంకా వాటిని కూడా కవర్లో పెట్టేసింది. ఇంకా మేమైతే బయలుదేరేస్తున్నాము. ఇంకా అప్పటికే టైం ఒక 6:40 అట్లా అయిపోయి వచ్చేసింది. ఇంకా రాహుకాలం వెళ్ళిన తర్వాతనే మేము స్టార్ట్ అవుతున్నాము. 6కి వచ్చాము మేము. ఇంకా 6:40 ఆ టైం ఎక్కువసేపు కూడా ఉండలేదు, ఒక 3/4 గంట ఉన్నాము అంతేలేండి. ఇంక ఇంటికైతే బయలుదేరేస్తున్నాము. ఇదండి వీడియో. ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.